తీసుకొచ్చారేమిటి? ఎక్కడికి తీసుకురావాలో అక్కడికే తీసుకొచ్చాం. మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదా? కాదు, పద్ధతి ప్రకారం మిమ్మల్ని చేర్చాల్సిన స్టేషన్ కే చేర్చాం. ఎంతకాలం ఇలా మోసం చేసి బ్రతుకుతారా? వాళ్ళేనా బావా? వాళ్ళేనా? పొరపాటు. మేము ఏమీ మోసం చేయలేదు, అంతా సక్రమంగానే చేశాం. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాం, తర్వాత మొదటి హెచ్చరిక శవాన్ని పంపించాం, ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాం. మీ సేఫ్టీ మీరు చూసుకునేటప్పుడు మా సేఫ్టీ మేము కూడా చూసుకోవాలి కదా, అది పద్ధతి. మేము మిమ్మల్ని చంపం, కొట్టాం. కాకపోతే మా మీద పగబట్టి చిరతపుల్లా తిరుగుతున్నారే మీ అబ్బాయిలు, వాళ్ళ పట్టి ఆపాలి, అది పద్ధతి. ఆపడమే కాదు, వాళ్ళిద్దరూ పోలీసులకు లొంగిపోవాలి. అలా లొంగిపోతేనే మీ ఇద్దరిని వదిలేదు, లేదా మీ ఇద్దరినే కాదు ఒక్కసారి అటు చూడండి. మా ఇద్దరి ప్రాణాల కోసం పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రాణాలు తీసిన వాళ్ళం. మీ ఇద్దరి ప్రాణాలు తీయడం మాకు కష్టమూ కాదు, వాళ్ళ ప్రాణాలు తీయడం మాకు విషయమూ కాదు. అందుచేత ఆలోచించుకోండి, మీరు శాసించేదేమీ లేదు. మర్యాదగా వాళ్ళను పోలీసులకు లొంగిపోమని చెప్పండి. పిచ్చి వాళ్ళారా, ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఆ రెండు చిరత పుల్లు మాత్రమే, ఈ రెండు దెబ్బతిన్న పుల్లు. వాటికి ఆవేశం మాత్రమే ఉంటుంది, వీటికి ప్రతీకారం కూడా ఉంటుంది. మిమ్మల్ని చంపే దురదృష్టం వాళ్ళకెందుకు? మేము చాలు మీ చావు చూడడానికి. వాళ్ళను వదలండి. వీళ్ళు కావాలో వాళ్ళు కావాలో మీరే చెప్పండి. చెప్పేయడం పద్ధతి, లేదా వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, మీరు ఉండరు. వీళ్ళతో చెప్పించండి. ఏమండి, వీళ్ళు బ్రతికుంటే మనకెందుకు, చచ్చిపోతే మనకెందుకు? మనకు కావాల్సింది వాళ్ళని ఇక్కడ రావద్దని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. మాకు కావాల్సింది మీరు, వాళ్ళని ఇక్కడికి రావద్దని పోలీసులకు లొంగిపోమని చెప్పండి. దీంట్లో చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నా సరే వినిపిస్తుంది. ఎలా వినిపిస్తుంది? మాకు పద్ధతి ఉంది. నువ్వు ఇందులో మాట్లాడితే జీపులో ఉన్న వాళ్ళకి వైర్లెస్ లో వినబడుతుంది. చెప్పు. బాబు, బాబు, నానా, బాబు, పెద్దవాళ్ళు మేము చెప్తున్నా వినండి. మేమిద్దరం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం. ఎక్కడున్నారు? చెప్పొద్దు. కల్పన, రండి. ఎక్కడున్నారో చెప్పండి. చెప్పొద్దు. చెప్పు. మేము ఎక్కడున్నామో మీరు తెలుసుకోలేని తావులో ఉన్నాం. ఎక్కడి నుంచి మాట్లాడతారు? అంత ఎత్తుకొండ మీరు ఎక్కలేరు. ఎత్తుకొండ బాబు, దారి పొడుగునా కోరీలు, బాంబులు పేల్తాయి. కోరీలు? ఊరి చివర మర్రి చెట్టు దగ్గర మనుషులు కాపలా ఉన్నారు. ఊరి చివర మర్రి చెట్టు? మర్రి చెట్టు, కోరీలు.
ఇక్కడికి వస్తే చంపేస్తారు. షు, పద్ధతి కాదు. విషయాలు చెప్పంటే వివరాలు చెప్తారే. వెంటనే పోలీసులకు లొంగిపోమని చెప్పండి. చెప్పండి. బాబు మీరు వెంటనే బయలుదేరి చంపేయండి. నాన్న నాన్న సత్తిబాబుగా పిలువబడే ఈ నగర మేయర్ని, రాంబాబుగా పిలువబడే ఈ నగర వాణిజ్య మండలి చైర్మన్ని అతి దారుణంగా, అతి క్రూరంగా, అతి అమానుషంగా హత్య చేసిన నేరానికి ముద్దాయిలుగా పేర్కొనబడి 1 టౌన్ 2 టౌన్ రౌడీలుగా పేరుబడి హంతకులుగా రుజువు కాబడిన ఈ కిషన్ రాజాలకు సెక్షన్ 301, సెక్షన్ 302ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. బాబు బాబు
ఎవరు మీరు? శిక్ష విధించబడ్డ ఆ బిడ్డల తండ్రులం బాబు. మీరిలా రావటం చట్టరీత్యా నేరం. మేము వచ్చింది నేరానికి చట్టానికి ఉన్న చుట్టరికం తెలుసుకుందామని బాబు. వాట్? అవును బాబు, మా బిడ్డలకు శిక్షలు వేశారే, ఆ శిక్షలు ఎందుకు వేశారో తెలుసుకోవచ్చా? హత్య చేసినందుకు. ఎవరిని బాబు? సత్తిబాబు, రాంబాబు అనేవారిని. వారెవరు బాబు? పెద్ద మనుషులు. వయస్సులోనా బాబు? ఏమిటా పిచ్చి ప్రశ్న? అందుకే చట్టానికి కళ్ళు లేవంటారు. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అవకాశం ఇస్తే ఆ మాటకి అర్థం ఏమిటో మేం చెబుతాం బాబు. మ్మ్. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో మీరే లాయర్గా నిలబడి మా ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధింపచేశారు. ఎందుకో గుర్తుందా బాబు? లేదు. అయినా రోజుకు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవటమేనా మా పని? ఒక్కసారి మీ పాత చట్టాలు తిరగేయండి, మా చరిత్ర చూసి చెప్పండి. మీరు చెప్పాక, మేము చెప్పేది విన్నాక మీ తీర్పు తిరగరాయండి. తేదీ 23/3/1969 రాత్రి 7 గంటలకు రాగులపాలెం భూస్వాములైన పానకాలు, పర్వతాలనే పెద్ద మనుషుల్ని హత్య చేసిన నేరానికి కృష్ణారావు, అర్జునరావులు అనబడే వీరిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. పానకాలు, పర్వతాలు అనే వారిని చంపినందుకేగా మాకు శిక్ష వేసింది. అవును. మరి ఇప్పుడు చనిపోయిన రాంబాబు, సత్యబాబులు ఎవరు బాబు? వారి కొడుకులు. వాళ్ళ బాబులు చచ్చినప్పుడు లేని కొడుకులు వారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు బాబు? చెప్పండి బాబు. ఆ పానకాలు, పర్వతాలు చనిపోయేటప్పుడు వాళ్ళకి కొడుకులు గాని, కూతుళ్ళు గాని, భార్యలు కాని ఎవ్వరూ లేరు. మీ లెక్క ప్రకారం వాళ్ళని మా స్వహస్తాలతో మేమే చంపాం. అంటే వాళ్ళ వంశం మా చేతుల్లోనే అంతమైపోయింది. అలాంటప్పుడు ఈ రాంబాబు, సత్యబాబులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు బాబు? ఆ ఇద్దరు వారు చనిపోయినట్లు నటించి ప్రభుత్వం నుంచి తప్పించుకొని వేషాలు మార్చుకొని చాలామంది అవుతున్నారు. ఆ రాంబాబు, సత్యబాబులే ఈ పానకాలు, పర్వతాలు. ఈ యథార్థాన్ని కోర్టు వారు గుర్తించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఆ రోజు హత్య చేయబడ్డ పర్వతాలు, పానకాలు, ఈ రోజు మళ్ళీ హత్య చేయబడ్డ రాంబాబు, సత్యబాబు ఒకరే బాబు. వారే వీరు, వీరే వారు. అప్పుడేమో సచ్చినట్టు నటించారు, ఇప్పుడు నిజంగా చచ్చారు. అంతేకాదు బాబు, ఆ రంగారావు చంపింది కూడా వాళ్ళిద్దరే. ఈ ఇద్దరు అడ్డు తొలగించుకోవడం కోసం కేసు వీడి మీద బనాయించారు బాబు. ఇదిగోండి బాబు. వాస్తవాల్లోకి వెళ్లి యథార్థాలు తెలుసుకున్నాక ఇప్పుడు కిషన్ రాజాలు హత్య చేసిన రాంబాబు, సత్యబాబు, అప్పుడు కృష్ణారావు, అర్జునరావులు హత్య చేసిన పానకాలు, పర్వతాలు ఒకరేనని, వారు న్యాయస్థానాన్ని నుంచి తప్పించుకొని కొన్నాళ్లు విదేశాల్లో తిరిగి వేషం మార్చుకుని వారి కొడుకుల్లా వచ్చి చట్టాన్నించి తప్పించుకొని తిరుగుతున్నారని కోర్టు వారు నమ్ముతున్నారు. అంతేకాకుండా గతంలో వారి మిత్రుడు రంగారావును హత్య చేసింది ఆ పానకాలు, పర్వతాలేనని, ఆ నేరాన్ని రాజాకిషన్లపై మోపారని కోర్టు వారు గుర్తించారు. కృష్ణారావు, అర్జునరావుల పట్ల జరిగిన అన్యాయానికి కోర్టు వారు సానుభూతి చూపుతూ బాధపడుతున్నారు. నిజాన్ని తెలుసుకున్నారు. కోర్టు వారు నిజాన్ని తెలుసుకున్నారు, వాస్తవాన్ని గుర్తించారు, జరిగిన దానికి బాధపడుతున్నారు. సరిపోతుందా ఎవరానా? మీ ముసలి కన్నీరు 14 సంవత్సరాలు ఏకధాటిగా కార్చిన ఆ ముసలి వాళ్ళ కన్నీటిని తుడుస్తుందా ఎవరానా? మీరు పడ్డ బాధ, మీరు చూపే సానుభూతి ఎవరిని ఓదార్చడానికి ఎవరానా? యథార్థాన్ని గుర్తించిందిగా మీ న్యాయస్థానం. మరి మా తల్లిదండ్రులకు జరిగిన అన్యాయానికి ఏమి న్యాయం ప్రసాదిస్తారో చెప్పండి. మాకు ఏ న్యాయం అక్కర్లేదు. చెయ్యని నేరానికి మేము శిక్షలు అనుభవించాం. అందుకు మా బిడ్డలకు వేసిన శిక్షలు తొలగించండి, వాళ్ళని విడుదల చేయండి. నోనో, అదేలా కుదురుతుంది? ఎందుకు కుదరదు యువర్ ఆనర్? మీరు హంతకులు. హంతకుల్ని కోర్టు క్షమించరు. మా తండ్రులు హంతకులు కారు. వాళ్ళని మీ కోర్టు క్షమిస్తుంది. క్షమించి వాళ్ళు అనుభవించిన 14 సంవత్సరాల శిక్ష మీ న్యాయస్థానం తిరిగి వెనక్కి తీసుకుంటుందా యువర్ ఆనర్? మీ న్యాయస్థానం దృష్టిలో ఆ పానకాలు, పర్వతాలు ఎప్పుడో హత్య చేయబడ్డారు. ఎవరైనా ఒక్కసారేగా హత్య చేయబడేది. ఆ నేరానికి ఒక్క శిక్షేగా ఉండేది. ఆ శిక్ష ఏదో మేము అనుభవించేశాం. అప్పుడు మీరు మా బిడ్డల్ని వదిలేయొచ్చుగా. వాళ్ళు అనుభవించిన శిక్ష మీరు తిరిగి తీసుకోలేరు. వాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వలేరు. మా ఆనందమే వాళ్ళ ఆనందమైనప్పుడు, మా సంతోషమే వాళ్ళ సంతోషమైనప్పుడు మాకు జరిగిన అన్యాయానికి
కోర్టు తిరిగి ఇవ్వగలిగిన ఒకే ఒక బహుమానం మా బిడ్డలు. మా బిడ్డలు మాకు ప్రసాదించండి. న్యాయస్థానాల విలువ పెంచండి. అమాయకుల పాలిటి న్యాయస్థానాలు దేవాలయాలని చాటి చెప్పండి. అవును. అర్జున్ రావు, కృష్ణారావు, కిషన్ మరియు రాజాల కోరిక విన్న తర్వాత బార్ కౌన్సిల్స్ అన్నీ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కోర్టు వారిని ఈ కేసుని ప్రత్యేకంగా చూడవలసినదిగా అభ్యర్థించిన తర్వాత గతంలో చూసిన అనుభవాల దృష్ట్యా కోర్టు వారు ఈ కేసుకి ప్రత్యేకతనిచ్చి వారి కోరిక మన్నించి హంతకులుగా పరిగణింపబడ్డ కిషన్ మరియు రాజాలను విడుదల చేయుటకు కోర్టు వారు అనుమతించటమైనది.